కథానాయకుడిగా వచ్చిన 'దేవరా' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. రాజమౌళి 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత మంచి హిట్ కొట్టి జక్కన్న సినిమాలు చేసిన వాళ్లకు నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ప్రచారంలో ఉన్న సామెతను కూడా రాంగ్ అని ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్. అయితే సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటేనే స్టోరీ కంప్లీట్ అవుతుందని చూపించారు కదా. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో సినిమా ఉండదు అని అనుకున్నాము. కానీ సీక్వెల్ పై నిర్మాత మిక్కిలినేని సుధాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న 'దేవరా 2' షూటింగ్ ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి భాగం ముగిసిన తీరును బట్టి రెండో భాగం కథ మరింత విస్తృతంగా, ఎమోషనల్ గా, అలాగే యాక్షన్ పరంగా ఇంకా పెద్ద స్థాయిలో ఉండబోతుందని నిర్మాత తెలిపారు. 'దేవరా' తొలి భాగం విడుదలకు ముందే సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిందని, ఎన్టీఆర్ పాత్రకు వచ్చిన స్పందన తమ అంచనాలను మించి ఉందని సుధాకర్ పేర్కొన్నారు. అందుకే 'దేవరా 2' విషయంలో ఎలాంటి తొందరపాటు చేయకుండా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్, విజువల్స్, విఎఫ్ఎక్స్ పై ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మే నెల నుండి షూటింగ్ మొదలుపెట్టి దశల వారీగా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. అలాగే 'దేవరా 2' విడుదలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 2027 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇది సాధారణ సీక్వెల్ కాకుండా భారతీయ సినిమాల స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లేలా ఉండాలని తమ ప్రయత్నమని చెప్పారు. అందుకే కథ పరంగా, టెక్నికల్ గా, ప్రొడక్షన్ విలువల పరంగా ఏ చిన్న రాజీ కూడా లేకుండా సినిమా రూపొందించబోతున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ అభిమానులు 'దేవరా' రెండో భాగంలో ఆయన పాత్ర ఎలా మారుతుంది, కథ ఏ మలుపులు తిరుగుతుంది అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'దేవరా 2' షూటింగ్ ప్రారంభం, 2027 రిలీజ్ టైం లైన్ వంటి వివరాలను బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. నిర్మాత మాటల ప్రకారం చూస్తే ఈ సినిమా కోసం టీం చాలా పెద్ద ప్రణాళికతో ముందుకు సాగుతోంది.